శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం. ఈరోజు మనం అమ్మవారి యొక్క మొట్టమొదటి శ్లోకం భాష్యం చూద్దాం. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరీ చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. అమ్మవారి యొక్క మొదటి నామం శ్రీ 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 అని మొదలయ్యింది. మీరందరూ గమనించారో లేదో, మొదటి 3 నామాలు శ్రీకారంతో మొదలయ్యాయి. అంటే 3 శ్రీకారాల వల్ల ఈ స్తోత్రం ఎంతో పరమమంగళకరమైనది, శుభప్రదమైనది అని అర్థం. శ్రీ అంటే అందరి చేత ఆశ్రయించుబడినది అని అర్థం. శ్రీమాత, మాత అంటే ఎవరండి? తల్లి. అంటే అందరికీ తల్లి, సృష్టికే తల్లి, జగన్మాత అని అర్థం. శ్రీమాత అనే నామంతో మొదలు పెట్టడానికి కారణం ఏమిటంటే 51వ నామం అయిన సర్వాభరణ భూషిత వరకు ఉన్న నామాలన్నీ అమ్మ సౌందర్యాన్ని వర్ణించేవి. శ్రీ మహారాజ్ఞి, శుభకరమైన గొప్పదైన రాణి. రాజ్ఞి అంటే ఏమిటండి? రాజ్యాన్ని పరిపాలించే స్త్రీ. శ్రీ మహారాజ్ఞి అంటే సృష్టి అంతటినీ పరిపాలించే తల్లి. పరిపాలించుట అంటే రక్షించుట అని అర్థం. సమస్త సృష్టిని రక్షించేది జగదాంబ. ఇది లలితా పరమేశ్వరుల్లోని స్థితి శక్తిని తెలుపుతుంది. శ్రీమత్ సింహాసనేశ్వరీ, అమ్మవారి వాహనం సింహం. అందరికీ తెలిసిందే. సింహాసనం అంటే అధికార పీఠం. రాజ్యమును పరిపాలించు రాజులు, చక్రవర్తులు కూర్చుండే ఉన్నత స్థానం. ఇక్కడ సింహం దేవికి వాహనమే కానీ ఆసనము కాదు. ఈశ్వరీ, ఈమె ఈశ్వరి అంటే ఈశ్వరునికి భార్య కదండి, అందుకండి ఈశ్వరి అని కూడా వస్తుందన్నమాట. ఈమె సర్వ సృష్టికి శాసకురాలు అని అర్థం. చితగ్నికుండ సంభూత, సత్ అనగా పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మం యొక్క శక్తి చిత్ అన్నమాట. చిత్ అంటే చైతన్య శక్తి. చైతన్య శక్తిలో జ్ఞానము కూడా ఉండును. జ్ఞానమును అగ్నితో పోల్చుట సంప్రదాయము. అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, ఇది మనం తరచుగా భగవద్గీతలో ఎక్కువ వింటూ ఉంటాం అన్నమాట. దేవకార్య సముద్యత, దేవకార్యము కొరకు ఉద్యమించినది అనగా పూనుకున్నది అనగా భండాసురుడు, మహిషాసురుడు, మురుగు రాక్షసులందరినీ సంహరించడానికి పూనుకుంది తల్లి. అందుకనే దేవకార్య సముద్యత. శ్రీమాత్రే నమః. Do like and share, subscribe the spiritual path. Thank you all. Sri Matre Namaha.